ఇప్పుడు పాకిస్తాన్తో రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ అనగానే మనం కూడా సీజ్ ఫైర్ అయినాం, దానికి ఒప్పుకున్నాం, చర్చలు జరిగినాయి. గతంలో చైనాకు సంబంధించినటువంటి ఒక చిన్న కాల్పుల విషయంలో ఒక మేజర్ చనిపోయిండు, అప్పుడు కూడా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అటు చైనా సీజ్ ఫైర్ అనగానే మన భారత ఆర్మీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సీజ్ ఫైర్కి ఒప్పుకునేది, చర్చలు జరిగినాయి. కానీ మన దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఈ యొక్క నిర్బంధాలను ఎదుర్కోలేక వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్కు రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా, మేము లొంగిపోవడానికి రెడీగా ఉన్నాం, చర్చలకు రెడీగా ఉన్నామని చెప్తున్నప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? పాకిస్తాన్ మీద ఇటు చైనా మీద ఉన్నటువంటి ప్రేమ అంతర్భాగంగా ఉన్నటువంటి మావోయిస్టులు ఎందుకు లేకుండా పోయింది? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? నేనైతే క్లియర్గా అనుకుంటున్నా, అక్కడ ఖనిజాల మీద కన్నున్నది కాబట్టినే వీళ్ళని చంపాలి అనేది. ఇవాళ ఇప్పుడు దేశంలో ఇది ఒకటే సమస్య లేదు కదా, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో పేదరికం ఉంది, దేశంలో ఇలా కనీసం పుట్టిన పిల్లలకు సరిగా న్యూట్రిషన్ ఫుడ్ దొరకలేదు, తల్లులకు దొరకలేదు, దేశంలో విద్య సరిగా లేదు, దేశంలో వైద్యం లేదు, దేశంలో నిరుద్యోగంతో సతమతమవుతున్నారు, ఆరోగ్య పరిస్థితి కూడా నాశనమై ఉన్నది, ఇలా రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ పక్కకు పడేసి దేశ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడితే ఇవాళ నక్సలైట్లు ఎవరు వచ్చి గోకుల్ చాట్ల దగ్గర బాంబులు పెట్టలే, నక్సలైట్లు సినిమా టాకీస్లలో బాంబులు పెట్టలే, నక్సలైట్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చి బందూకులు పెట్టి కాలవలే నక్సలైట్లు ఏదో ఢిల్లీ వీధుల కాడికి వచ్చి రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి బాంబులు పెట్టలే నక్సలైట్లు, లేకపోతే బార్డర్లో పోయి వచ్చి మన సైనికులను బార్డర్లో కొట్టలే. ఇక్కడ వాళ్ళ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ఫైట్ జరుగుతూ ఉన్నది, అది ఇద్దరు గన్లు పట్టిరు కాబట్టి వేరే విషయం. కానీ నక్సల్స్ కన్నా భారత సెక్యూరిటీ గురించి అలా మాట్లాడదలుచుకుంటే నువ్వు పాకిస్తాన్ పెద్ద థ్రెట్, చైనా పెద్ద థ్రెట్. ఇప్పుడు ఓకే, నువ్వు సింధూర్ అని చెప్పి ఈ దేశంలోకి వచ్చి కాలిస్తే మీ దేశంలో కూడా గుసాయిస్తామని చెప్పి పోయిన తర్వాత చిన్న టెలిఫోన్ కాల్ చేసారు అడికెళ్ళి, టెలిఫోన్ కాల్ చేసి ఆ బైసాబ్ చూడదు అవి దేఖలేంగా అంబి దేఖలేదు ఇద్దరు తుంబి ఇద్దరు దేఖలేవు జర రోక్లేవు అంటే రోకాయించారట. ఇది చూడు గమ్మత్తున్నది. ఇది ఇప్పటికీ క్యాంపులు ఉన్నాయి, దాని తర్వాత కూడా ఇప్పటికీ డాక్టర్లను కాడికెళ్ళి సైకలాజికల్గా వాళ్ళ సైడు మోల్డ్ చేసుకొని మనకు తెరవకుండా ఇవాళ నినాక మొన్న కదా 20 రోజుల కింద కదా ఇవన్నీ జరిగినాయి, ఇక్కడ జరుగుతుందని. ఇంత దమనకాండ చేస్తుంటే మరి నువ్వు రెండో విడత సింధూర్ చేయలేదు. కానీ ఎంతసేపు వీళ్ళు కేవలం ఇక్కడ నక్సలైట్లను మట్టుమాపుతాం, నక్సలైట్లను డేట్లు పెట్టి మరి ఏదో పలానా రోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నది రాబాయ్, దాని లోపల క్రికెట్ గ్రౌండ్ స్టేడియం అంతా రెడీ కావాలి, కుర్చీలన్నీ సెట్ కావాలన్నట్టు ఉన్నది వీళ్ళ కథ. సో ఇలా క్లియర్గా ఏంటంటే వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఈ గవర్నమెంట్కు. ఇంకోటి వాళ్ళు రోజు పొద్దుగా లేచొచ్చో నీ ఎమ్మెల్యేలనో పార్లమెంట్ మీద దాడి చేస్తామని వస్తలేరు కదా, వాళ్ళైతే నీకు డైరెక్ట్ ఆర్థిక మూలాల మీద కొట్టిర్రు, ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే మీద కొట్టిర్రు, నీకు పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ మీద కొట్టిరు కదా టెర్రరిస్టులు వచ్చి. కానీ నక్సలైట్లు అట్లా కాదు. ఇంకోటి ఇక్కడ భూస్వామ్య వ్యవస్థకెళ్ళి ఇక్కడ తిరుగుబాటుకెళ్ళి ప్రజా సమస్యలకెళ్ళి పుట్టినటువంటి ఈ ఉద్యమంలో ఒక ఆయుధం మాత్రం బరాబర్ వ్యతిరేకిద్దాం. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడో దగ్గర వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీలకు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మన భారత ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ మంత్రులు కావచ్చు, ఎక్కడో ఓడంబడిక అగ్రిమెంట్లు ఎక్కడో జరిగినట్టున్నాయి. వీళ్ళందరికీ జరిగిన పలానా డేట్ లోపల మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, అడవి ప్రాంతం మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాము. హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఇటువంటి వాళ్ళు ఉండొద్దు, అది లేకుండా చేయాలంటే మొత్తం చుట్టుముట్టి కంప్లీట్గా కర్రగుట్ట మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పని చుట్టుముట్టి కాల్చి చంపుతున్నారు. లేకపోతే మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈయన ఏం లేదు, క్లియర్ కట్గా వీళ్ళు ఉంటే రేపు దోపిడీ కూడా జరగనియరు అనే ఆలోచన ఏమన్నా వాళ్ళకు ఉన్నదేమో, ఉండే ఇటువంటి పనులు చేస్తున్నారు. లేకపోతే ఇది ఎక్కడిది, కాల్చి సంపుడు ఎక్కడిది, రక్తపాతం ఎక్కడిది? ఈ దేశ భరతమాత బిడ్డలు కదా, భరతమాత ముద్దు బిడ్డలు. మళ్ళీ నువ్వు ఎవరి మీద? రాష్ట్రపతి ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ గూడెలకే కదా నువ్వు పోయి చేస్తున్నది, ఆ జాతికి సంబంధించిన వాళ్ళే కదా నువ్వు చంపుతున్నది. ఎవరిని చంపుతున్నావు? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓపెన్గా అనాలలో నాకు తెలియదు, కానీ రాష్ట్రపతి జాతి వాళ్ళని చంపుతున్నారు కదా వీళ్ళు పోయి. వాళ్ళు మాట్లాడలేదు, రాష్ట్రపతి అనే ఇన్వాల్వ్ కావాలి. అసలు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఏంది అంత దమనకాంది ఏంది, వాళ్ళు వచ్చి మాట్లాడుతా అన్నప్పుడు ఆయుధాలు కూడా వదులుతామని చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఇంకా ఎందుకు మాట్లాడారని చెప్పని తన కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. బీయింగ్ ఆదివాసీ లేడీ, కడుపుకోత జరుగుతున్నది, నా ఆదివాసీ పల్లెలల్లా కడుపుకోత జరుగుతున్నది. వాళ్ళు చదువుకెరుగారు, అసలు ప్రభుత్వాలు అంటే ఏంటియో తెలియదు. నేను అక్కడికెళ్ళి వచ్చిన బిడ్డను కాబట్టి తన కూడా ఒక స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి రేపు స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రధానమంత్రిని అవసరమైతే పిలిపించుకొని చెప్పాలి నథింగ్ డూయింగ్, మీరు చేసి ఆపండి, దేశానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆల్ పోలీస్ ఫోర్సెస్ సీజ్ ఫైర్ అని చెప్పని వీళ్ళు ఇంటలేనప్పుడు తన కూడా ఇనిషియేటివ్ తీసుకొని చేయగలిగేటట్టుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ముంగడికి వచ్చి చేయాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. తెలిసిపోతుంది కదా, దేశానికి కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరు పవర్ఫుల్ ఏంటిదో అనేది దేశానికి కూడా తెలిసిపోతుంది. పిట్టలను కాల్చడం ఇక్కడ దాన్ని సమస్యను మూలాలకు పోయి క్యాన్సర్ అనుకుంటున్నాం అనుకో, దానికి మందేంటిదో చూడాలి. క్యాన్సర్ ఏంటిది? పేదరికం.
నీ దోపిడీ జరుగుతున్నారు. నువ్వు ఇప్పటికీ ఎంత అమాయకత్వంగా ఉన్నారంటే ఆ ప్రాంత జనాలు మొత్తము ఎందుకు పోతారు? ఎవరికి సోకు చెప్పు. ఇప్పుడు మొత్తం మన సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్లు ఇట్లా వచ్చిన తర్వాత ఎవరెందుకు పోయి అడవులకు పోయి ఎందుకు వాళ్ళకు ఏం పని కొట్టిందని తుపాకులు పట్టుకొని ఎందుకు చచ్చిపోతారు చెప్పు? వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటే వాళ్ళ ప్రాణత్యాగానికి తెగిస్తారు. సో తుపాకీ కొట్టడంతో రాజ్యాధికారం రాదు, అది పక్క. ఓటుతోనే వస్తుంది, ఓటు సైడే రావాల్సిందే. కానీ నువ్వు ఎవరి మీద చేస్తున్నావు? నువ్వు రౌడీ షీటర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు, గుండాలు ఎమ్మెల్యేలు అవుతున్నారు, పాకెట్ ప్లేయర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు, రేపులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. ఏడీఆర్ రిపోర్ట్లో ఉన్నాయి కదా, దాదాపు 33% ఏదో ఉన్నది. వాళ్ళు క్రిమినల్స్, ఘోరమైన క్రిమినల్ కేసులు పెట్టిన వాళ్ళు పోయి అసెంబ్లీలో పార్లమెంట్లలో ఉంటున్నారు. వీళ్ళు అట్లా కాదు కదా, వీళ్ళు ఒకటే ఆయుధం చేతిలో పట్టిరని నువ్వు ఎలిమినేట్ చేస్తా అంటే కాదు. నువ్వు ఆ సమస్య మూలాల దగ్గర పోయి వాళ్ళు చర్చలకు వస్తారన్నప్పుడు చర్చలకు వస్తలేరు. ఇంకోటి ఎన్కౌంటర్ అంటే ఏంటిది? ముంగటోళ్ళ చేతులలో ఆయుధాలు ఉండి నిన్ను వాళ్ళు చంపే స్థాయికి వచ్చినప్పుడు అది నువ్వు యాడికెళ్ళి కాలుస్తావు, కిందికెళ్ళి కాల్చుకుంటూ పోవాలి. మళ్ళీ ఎన్కౌంటర్ జరుగుతుందట. గంత పెద్ద మనిషిని వాళ్ళ మిలిటరీ సైన్యానికి ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి యువతలకు ఒక్కనికి చిన్నగా చెంపదెబ్బ కూడా పడదు, కానీ వాళ్ళకి మాత్రం బుల్లెట్లు దిగుతాయి, వాళ్ళేమో చచ్చిపోతారు. వాళ్ళు ఎంతమంది ఉంటే చచ్చిపోతారు, వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి, కానీ వాళ్ళు కాలువరా? ఇదంతా బక్వాస్ ఇది. అందుకనే ఇవన్నీ చూసిన ప్రతి దగ్గర కూడా ఎట్లా హింస చేసి చంపుతున్నారు. అసలు వాళ్ళ దగ్గర దొరికిన కాడ వాళ్ళ దగ్గర అసలు ఏం దొరికినాయి, ఏంటిది ఏం లేదు. అసలు ఉట్టిగా ఆడ ఇక్కడ విజయవాడలో ఉంటే వాళ్ళని పట్టుకపోవడు. అందరు ఆదివాసీలు పిల్లలు చూస్తుంటే అంతకుముందన్నా నీకు మనకి ఇక్కడ కేఎంసీలు ఆర్ఈసీలకు వెళ్ళి, అంటే ఇప్పుడు నీట్ అయింది అనుకోండి, నీట్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలకు వెళ్ళి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి, ఉస్మానియా హాస్పిటల్కి, మెడికల్ కాలేజు, గాంధీ మెడికల్ కాలేజ్, ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్ద స్థానంలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ తిరుగుబాటు చేసి భూస్వామ్య వ్యవస్థకు, ఈ ఆధిపత్య వ్యవస్థకు, అణిచివేతకు వ్యతిరేకంగా కొట్లాడి అప్పుడు ఆయుధమే అనుకున్నారు, పోయినరు. వాళ్ళ పాత్ర వాళ్ళు చేసిరు, ఇలా కాదు అక్కడ దాకా వచ్చి. అంటే దాంట్లో అంత టాలెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఉండే. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ తగ్గింది, కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు మొత్తం ఎవరు? అంతా ఆదివాసీ పల్లెల్లోకి వెళ్ళి, ఆదివాసీ గుడాలకి వెళ్ళి ఉన్నోళ్ళు. మరి వాళ్ళు చస్తున్నారు కదా, అసలు మూలవాసులు వాళ్ళు కదా. వాళ్ళని చంపడానికి మీరు మనసు ఎట్లా ఒప్పుతుందా అని ఆయన నాకు అర్థమవుతలేదు. అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు అంటే తెలియదు ఉంటుంది. నీ సమాజంతో సంబంధమే లేదు. అసలు ఎవరైనా ఓడినోడు ఉంటే ఆ ప్రాంతంలో పోయి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎట్లుంటారు ఏందనేది. కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళను నువ్వు దేశ సంతానంగా నువ్వు అనుకొని నీ కడుపులో బిడ్డలు ఈ దేశం ఏడుస్తున్నది అనే లెక్కల వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చర్చలు చేసి మెప్పించి ఒప్పించి వాళ్ళే అంటున్నారు మేము వస్తామని చెప్పని. మరి ఆయుధాలు వదిలిన తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ చేసుకో కదా. అంతే కదా. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు ఇచ్చేసాయి. మీరే రాజ్యాంగం అని చెప్పండి, మీరే రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నారు కదా. ఇలా హిడ్మాన్ చంపుడు, ఇలా ఎంతమందిని చంపినా ఆడోళ్ళని చంపుతున్నారు కదా మొత్తము. ఈ చంపుడు అందరు కూడా మేము వచ్చి సరెండర్ అవుతామంటే కాళ్ళు మొక్కుతందుకు వచ్చి శరణ్ అడిగిన వాళ్ళని కూడా కాలుతో దంతాము చంపుతాం అంటే, మెడకాయ మీద కాలు పెట్టి తొక్కుతామంటే ఇది ఎక్కడ రాజ్యం, ఎక్కడ పాలనేది? ప్రజలంతా చూస్తున్నారు ఇదంతా. ఇది దుర్మార్గమైన పాలన చూస్తున్నారు. వెంటనే ఆపాలి దీన్ని కంప్లీట్గా. సివిల్ సొసైటీస్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇలా విద్యార్థులు కూడా లోపల చాలా మదన పడుతున్నారు. ఇది ఎక్కడ హత్యాకాండాలు.